ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఒక్కరూ మీకు తెలిసిన వాట్సాప్ గ్రూప్లలో ఎలాగో యూట్యూబర్ క్రియేటర్స్ అందరికి కూడా ఒక టీంలా ఉండి వాట్సాప్ గ్రూపులు ఉంటాయి కదా, వాళ్ళకి షేర్ చేయండి. ఈ మధ్య నేను కొన్ని లైవ్లలో గమనించాను. మెయిన్లీ లేడీస్ లైవ్లలో అండి, యూట్యూబ్ లైవ్లలో ఎవరో పూజ అనే ఐడితో వస్తారు. పూజ 124 ఇక్కడ ఉంది చూడండి. అక్క, ఐఎమ్ ఆస్కింగ్ ఫర్ యువర్ మంగళసూత్ర డిజైన్ అని అడుగుతారు. ప్లీజ్ 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 అని పెడతారు. మళ్ళీ నెక్స్ట్ నేను మీ డిజైన్ చూపించమని అడుగుతున్నాను అని అంటారు. అంటే లైవ్ లో ఉన్న లేడీస్ ని లైవ్ చేసే ఆమెనే డైరెక్ట్ గా వచ్చి ఈమె కామెంట్ చేస్తారు. ఈ పూజ అనే ఆమె ఎవరో తెలీదు. ఐ థింక్ ఇట్స్ ఎ ఫేక్ ఐడి అండి. మన తెలియని ఆడపిల్లలు ఆడబిడ్డలు నమ్మి ఒరే ఒక ఆడపిల్ల వచ్చి నా మంగళసూత్ర బాగుంది డిజైన్ అని అడుగుతుంది చూపిద్దామని వెంటనే వాళ్ళది మంగళసూత్ర తీసి చూపించడానికి ట్రై చేస్తారు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడున్న జనరేషన్ చాట్ జీపీటీ తోటి, ఏఐ క్రియేషన్ తోటి మీ ఫోటోని మార్ఫింగ్ చేసి ఏమైనా అక్కడ తప్పుగా చేసే అవకాశం ఉంది. ఐ మీన్ వల్గారిటీకి చోటు ఉంది. మీకు ఇంకా క్లియర్ గా చెప్తున్నాను, ఆ ఫోటోని ఏమైనా చేయొచ్చు. అప్పుడు మీరు అలా మంగళసూత్ర చూపించిన వీడియోని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకుని అవతల వ్యక్తి ఎవరో ఏమైనా చేయొచ్చు. తెలియని వాళ్ళు అమాయకులు వెంటనే తీసి చూపిస్తున్నారు. కొంతమంది మాత్రం చూపించడం లేదు. అలా అడగొద్దండి, మంగళసూత్ర ఎవరో తెలియనప్పుడు అసలు పక్కవారికి అలా చూపించకూడదు మంగళసూత్ర అని అంటున్నారు. ఇంకా కొంతమంది తెలియకుండా మోసపోతున్నారు. ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఎవరైనా వచ్చి మీ లైవ్ కి మంగళసూత్ర డిజైన్ చూపించండి అని మెయిన్లీ లేడీస్ ని అడిగితే చెప్పు తీసుకొని కొట్టాలి. అర్థమైందా? మంగళసూత్ర ఏంట్రా నీకు చూపించేది, ఆడెవడో పూజ అంట. పూజ లేదు, కూజ లేదు. చూపించొద్దు, తప్పండి అలాగా.